समीउद्दीन के कत्ल में मुलविस वसीमुद्दीन गिरफ्तार। निजामाबाद एसीपी वेंकटेश्वर की सहाफती कॉन्फ्रेंस। निजामाबाद 3 टाउन पुलिस स्टेशन के हुदूद में गुज़िश्ता दिनों एक नामालूम नौजवान की नाश पुलिस को दस्तयाब हुई थी। निजामाबाद पुलिस कमिश्नर मिस्टर KR नागाराजू की हिदायत पर 3 टाउन पुलिस ने टाउन सर्कल इंस्पेक्टर कृष्णा की निगरानी में कामयाब तहकीकात की और नामालूम नौजवान मकतूल शेख समीउद्दीन 20 साल साकिन चिन्नारामपुर गांव बांसवाड़ा मंडल जिला कामारेड्डी की हैसियत से शनाख्त की और इस कत्ल में मुलविस मोहम्मद वसीमुद्दीन 23 साल साकिन चिन्नारामपुर गांव बांसवाड़ा मंडल जिला कामारेड्डी की हैसियत से शनाख्त करते हुए गिरफ्तार किया गया। निजामाबाद एसीपी मिस्टर वेंकटेश्वर ने आज सहाफती कॉन्फ्रेंस में बताया कि निजामाबाद शहर में रेलवे स्टेशन के पास वाक़ मुस्तफ़ा फ्लावर मर्चेंट में दोनों काम किया करते थे। मोहम्मद वसीमुद्दीन ने मुस्तफ़ा के पास से 2 साल कबल 45,000 रुपये एडवांस लिया था, लेकिन वसीमुद्दीन काम पर आना बंद कर दिया, जिसकी वजह से मुस्तफ़ा ने वसीमुद्दीन और समीउद्दीन को फ़ोन के ज़रिए एडवांस ली गई रकम वापस अदा करने का मुतालबा किया। जारिया माह 24 फरवरी को वसीमुद्दीन और समीउद्दीन मुस्तफ़ा को रकम वापस करने के लिए मोटरसाइकिल पर रामपुर गांव से निजामाबाद शहर पहुंचे। मुस्तफ़ा की दुकान पर 44,000 रुपये अदा करके वापस हुए। इन्होंने मुस्तफ़ा को 45,000 रुपये के बजाय 44,000 रुपये अदा करने पर समीउद्दीन और वसीमुद्दीन के दरमियान झगड़ा हो गया। इस दौरान वसीमुद्दीन ने अपने पास मौजूदा चाकू से समीउद्दीन पर पाए दर पाए वार करते हुए शदीद जख्मी कर दिया, जिसकी वजह से समीउद्दीन बरसरे मौका फौत हो गया। कातिल मोहम्मद वसीमुद्दीन और मकतूल शेख समीउद्दीन दोनों आपस में चचा व तायाजाद भाई हैं। निजामाबाद एसीपी वेंकटेश्वर ने बताया कि कत्ल में मुलविस वसीमुद्दीन को गिरफ्तार करते हुए इस्तेमाल की गई चाकू और मोटरसाइकिल बरामद करके जब्त किया गया। इस सहाफती कॉन्फ्रेंस में टाउन सर्कल इंस्पेक्टर कृष्णा, 3 टाउन SI भास्करचारी, पुलिस अमला मोहम्मद अफसर, शौकत अली, अनिल भी मौजूद थे। मोहम्मद वसीमुद्दीन तंड्री सलीमुद्दीन 23 years, फ्लवर मार्चेंट, చిన్నాపురం విలేజ్ బాన్స్వాడ కామారెడ్డి జిల్లా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిజాం సాగర్ బస్టాండ్ వద్ద ఈయన పట్టుకోవడం జరిగింది. ఈయన చేసిన నేరం ఏంటంటే టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 20 మొన్న రాత్రి అంటే 24 రాత్రి ఈయన వైన్ షాప్లో ఈయన కజిన్ బ్రదర్ అయినటువంటి షేక్ సమీయుద్దీన్ తండ్రి వయసు 24 years, కులం ముస్లిం. ఈయన కూడా చిన్నాపూర్ బాన్స్వాడ మండలం కామారెడ్డి. ఈయనని అతి దారుణంగా బాగా వైన్ షాప్ వద్ద తాగి ఆ షాప్కు కొద్దిగా ముందు దూరంలో ఒక 100 గజాల దూరంలో కోడిని మూసే కత్తితోని ఆయన అతి దారుణంగా చంపివేయడం జరిగింది. ఆ చంపివేసే క్రమంలో ఈయనని పట్టుకొని అరెస్ట్ చేసినాం. ఈయన చంపేయడానికి కారణం ఏంటంటే ఈ మృతస్థులు ఎవరైతే ఉన్నారో సమీఉద్దీన్ ఇక్కడ నిజామాబాద్లో రైల్వే స్టేషన్ ముందు ఫ్లవర్ మార్కెట్ వద్ద గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈ పనిచేసే క్రమంలో వీళ్ళ కజిన్ బ్రదర్ కూడా ఇక్కడ పనిచేస్తాడు అన్న ఉద్దేశంతో ఈయన కూడా అక్కడ పని పెట్టేయడం జరిగింది. ఈ నేరస్తుడికి వసీముద్దీన్ అనేది పని పెట్టడంలో ముఖ్యంగా ఏంటంటే ఈయన ఇంటి డబ్బులు 47,000 రూపాయలు ఈయన అక్కడికి ఆయన వద్ద తీసుకొని ఆ ఇంటి వద్ద నుండి పోయి పనికి రాకుండా పని మానేసింది. ఈయన మృతస్థుడు సమీఉద్దీన్ పోయి అరే బాబు డబ్బులు ఇచ్చేయాలా నడు తీసుకొని చెప్పేసి 45,000 రూపాయలు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ సేటు ఫ్లవర్ మార్చెంట్ సేటు కట్టేద్దాంపా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఈ జరిగిన క్రమంలో ఏం చేసిందంటే ఈ నేరస్తుని కొంచెం పక్కకు దూరం నిల్చోబెట్టి ఈయన ఫ్లవర్ మార్చెట్కి 45,000 కాకుండా 44,000 మాత్రం కట్టేసి 1,000 రూపాయలు ఆయన చనిపోయిన ఆయన జేబులో పెట్టుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టేసినాం పా అని చెప్పి ఆ వైన్ షాప్ విన్నీ వైన్స్ దగ్గరికి వెళ్ళి దుబ్బ వద్ద ఉన్నటువంటి ఆ వైన్స్ వద్దకు వెళ్ళి ఐబీ బాటలు తాగి ఇద్దరు మాట జరిగే క్రమంలో
ఆ ఓనర్ ఫోన్ చేయడం జరుగుతుంది. బాబు 44,000 కట్టిన ఇంకొక 1,000 రూపాయలు ఎక్కడంటే అప్పుడు వీడు గొడవ పడుతున్నాయి అవుతుంది మృతస్తుడు. అరే 1,000 రూపాయలు నువ్వు నాకు ఇప్పుడు కూడా నీ జేబులో తీసుకున్నావు అన్న కాల్స్తోని నన్ను ఇంత మోసం చేసి ఇట్లా చేసినావా అని చెప్పేసి నీ దగ్గర ఉన్న ఎంబడున్న కోడింగ్ వేసే కత్తిని బట్టి ఆయన చంపేయడం జరుగుతుంది. ఆయన పొట్టలో తర్వాత చేతి పైన బొట్టనెల్లి పైన గాయాలని అవన్నీ కూడా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకొని ప్రాపర్గా సెక్షన్ 302, 201 కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ముద్దాయిని వితిన్ 24 అవర్స్లో కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీటిపైన పీడీ యాక్ట్ తర్వాత ఇంకేమైనా కేసులు ఉంటే కూడా చూసి రౌడీ షీట్ ఓపెన్ చేసాం. ఇలాంటి ఏదైనా కూడా మీరు ఇంబట్టే చిన్న గొడవ అయితే ఎక్కడైనా చిన్న గొడవ అయినా కూడా మీకు వెంటనే మా వాట్సాప్ నెంబర్ కానీ మా పోలీస్ నెంబర్ 100 కానీ ప్రజలంతా కూడా ఫోన్ చేయవలసిందే. ఎలాంటి చిన్న గొడవ జరిగినా కూడా మీరు ఫోన్ చేస్తే మా